మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ పోల్కంపల్లి శాంతాదేవి రచించిన తప్పు చేశాను. ఒక మంచి కథను వినేద్దామండి. ఆ రోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు, క్లాసులో ఫస్ట్ వచ్చిన పిల్లలకు, వ్యాసరచనలో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమోంటోలు, బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువా కప్పి మెమోంటో అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు. శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపూస వంటిది. వరుసగా 3 సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటుంది. పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది. ఖాళీ సమయాలలో మా సేవా సదనంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలు అందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా, అమ్మగా ఉంటుంది. ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. మిగిలింది ఆమె మాటల్లో వినండి. శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అంటూ అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసింది. పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే. మొదటిది, జీవితంలో మద్యం జోలికి పోవద్దు. పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసది. రెండవది, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలనయ్యాను. నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే, వయసులో ప్రేమించటం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి. కన్నవాళ్లను కాదనుకొని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే, నమ్మినవాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది. సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళవుతుంది. ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ 2 తప్పులు నేను చేశాను. 4 గోడల మధ్య బందీని అయినాక కానీ నేను తప్పు చేశానని తెలియలేదు. ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకొని ఇంట్లో అందరినీ కాదనుకొని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నానో అతడిని నా చేతులతోనే చంపేశాను. ఏ పిల్లలు నా గుండెల్లో దాచుకొని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో ఆ పిల్లలు నాకు దూరమయ్యారు. వాళ్ల దృష్టిలో వాళ్ల తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను. నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త, నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త, నాకు 2 పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను జైలుకైనా వెళతానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకు బానిస కావడం వల్లే. మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం? ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేయొచ్చా? అమ్మా నాన్నలకు మేము 3 ఆడపిల్లలం. నేను ఆఖరిదాన్ని. నేను 10th క్లాసులోకి వచ్చేసరికి మా 2 అక్కలకు పెళ్ళిళ్ళయి అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు. మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండరు. నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది. బస్తీలో 2 గదుల సొంత ఇల్లు ఉండేది మాకు. మా బస్తీలోనే రమేష్ వాళ్ళు ఉండేది. నేను స్కూలుకు వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళేదాన్ని. ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్. ఆటో నడిపేవాడు. అతను కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని. నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు. నేను ఇంటర్ 2nd ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం, నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది. ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది. 2 కులాలు వేరు కావడంతో మా పెళ్ళికి మా 2 ఇళ్లల్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మైతే నన్ను బాగా కొట్టింది కూడాను. ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది. డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు. ప్రేమ దోమ అంటూ పిచ్చి వేషాలు వేస్తున్నానని
మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు, నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పారు. ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయడం మొదలుపెట్టింది. నాకేం చెయ్యాలో పాలుపోలేదు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు. అమ్మ వారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని, తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేసేయమని కబురు పంపించాడు రమేష్. వెనక ముందు ఆలోచించలేదు. కట్టుబట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను. కనిపించిన వాళ్లను మోసం చేసిపోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగనే లేదు. రమేష్ నా వాడైతే చాలనుకున్నాను. గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్. అతడి స్నేహితులు కూడా 3-4 ఉన్నారు అక్కడ. వాళ్ల సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్. ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది. నన్ను పెళ్లి కూతురిగా అలంకరించి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడానికి. అరగంటలో మా పెళ్లి తంతు ముగిసింది. నా మెడలో పసుపు తాడు పడింది. అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్ నైటు గడిచిపోయింది. ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు రమేష్. మమ్మల్ని చూడగానే వాళ్ళ అమ్మగారు మహంకాళి అవతారం ఎత్తింది. ఎవరికీ చెప్పకుండా కులంగాని పిల్లను పెళ్లి చేసుకుని తీసుకువచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది. వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది. ఆటో అద్దెకు తీసుకుని నడిపేవాడు రమేష్. ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా మిగులుతాయనేవాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కనేవాడు. మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరతారు అనేవాడు. వేమన పద్యం చెప్పి ఇంటి అద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు. తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకొని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేసేవాడు. నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు. పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను. ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి, కానీ మనకు ఆ అవకాశం లేదు. నాకు నువ్వు, నీకు నేను, నేనే నీకు అత్త అమ్మ. దగ్గరలేని లోటు తీర్చాలి. కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలు ఉంటాయట కదా, అవి తీరితేనే పొట్టలో పాపాయి ఆరోగ్యంగా పెరుగుతుందట. చెప్పు, నీకేమేం కావాలో, మొహమాట పడద్దు అనేవాడు. 2 ఏళ్లలో నాకు మరో బాబు పుట్టాడు. వాడి జాతకం ఎంత దురదృష్టకరమైనదో కానీ అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది. ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించటం చూసి, నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా. మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్కి పార్టీ ఇవ్వొద్దా? వాళ్ళు నా కోసం ఎంత చేశారు, వాళ్లకు కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను అన్నాడు. తాగుడు నాకు అలవాటు లేదు అన్నాడు. అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు. ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, తాగాల్సి వచ్చింది అనేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావడం ఎక్కువైంది. దాంతోపాటే ఇంట్లోకి డబ్బులు ఇవ్వడం తగ్గింది. ఇద్దరి మధ్య తగవలు ప్రారంభమయ్యాయి. నేను తిట్టడం, అతడు కొట్టడం. ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు. ఎవరిదో కొత్త కారును ఆటో గుద్దేశాడట. జరిగిన డ్యామేజ్కి కారు ఆయన ఉగ్రుడైపోయి బూటుకాళ్లతో తన్ని పోలీసులకు పట్టించాడు. తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు. స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకొని బెయిల్ మీద బయటికి తీసుకువచ్చిన అతడు మారలేదు. తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకి ఇవ్వడం లేదు. పిల్లలు పస్తులు, నేను పస్తులు. రమేష్ ఏ స్నేహితుడో పెట్టేస్తే తింటున్నాడు, లేదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తిని వస్తూ ఉన్నాడు. వాళ్ళు కలిసిపోయారు. కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరినయ్యాను. తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్లైనా పోలేదు. మనుమలను చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటి సారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా అమ్మను నాన్న రానివ్వలేదు. కన్నవాళ్లను గడ్డి పరకల్లా వదిలేసి వెళ్ళిపోయింది కదా, దానికి లేని ప్రేమ మనకెందుకు? నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న. మా ఇంటి పక్కన ఉండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది.
నాన్న అన్నమాట నిజమే కదా. ముగ్గురిలో చిన్నదాన్నని నా బుజ్జి తల్లి, నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు. నన్ను బుజ్జి అనే పిలిచేవాడు. వాళ్ళ ప్రేమను కాదనుకొని రమేష్ను నమ్ముకొని వచ్చేశాను. నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను. కొట్టినా తిట్టినా ప్రేమ చూపినా రమేష్ ఒక్కడే కదా నాకు. రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు. నన్ను పిల్లల్ని సినిమాలకి షికార్లకి తిప్పే. ఆ రోజు సరదాగా బయట తిని వచ్చేవాళ్ళం. తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు. తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది, కళ్ళు ఉబ్బుకొచ్చాయి. ఎంత అందంగా ఉండేవాడివి. ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా. తాగితే నువ్వు మనిషివి కాదు, రాక్షసంగా మారిపోతావు. మనకు 2 పిల్లలున్నారు, వాళ్ళని చదివించుకోవాలి కదా. వచ్చిన పైసలన్నీ తాగుడికి పెడితే సంసారం ఏం కావాలి? అందరినీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా? నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చచెప్పేదాన్ని. ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే. 1-2 రోజులు మళ్ళీ యథావిధిగా తాగి వచ్చేవాడు. దేనికో దానికి పేచీ పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు. మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు. పిల్లల చదువుల కోసం పద్మ 4 ఇళ్లల్లో పనిచేస్తుంది. కన్న తల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి 2 ఇళ్లల్లో పనికి పెట్టింది. ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు. రాత్రి వాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు. ఉంటే కదా పెట్టేది. ఏ 4 రోజుల కిందనో ఇచ్చిన 1000 రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు, కొట్టేవాడు. ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు. తాగుడు మాత్రం మాననే లేదు. రాత్రికి రోజు నేను కావాల్సిందే. సారా కంపు కొట్టే ఆ మనిషిని చేరనివ్వ బుద్ధి కావడం లేదు. తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ, అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరమైపోయాయి. తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరికి రానివ్వడం లేదు. ఆ వాసనకు కడుపులో తిప్పేది. నన్ను కావలించుకు పడుకుంటే తప్ప నిద్ర రాదనేదానివి. అప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవరి దగ్గర పడుకొని వస్తున్నావే? ఇళ్లల్లో పనిచేస్తున్నది అందుకేనా? రంకు మరిగావు కదా అంటూ కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు. కొట్టిన చోటల్లా కర్రు కాల్చి వాతబెట్టినట్టు ఉబ్బుగా తేలుతున్నాయి. ఆ అరుపులకి పిల్లలు లేచి ఏడవడం మొదలుపెట్టారు. పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు. ఆ దెబ్బలకి వాడికి జ్వరం వచ్చింది. రాత్రి అయ్యిందంటే చాలు గజగజ వణిగిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు. ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది. ఇక వీడు మారడు. నాకు ఈ తన్నులు, ఈ నరకం తప్పదు. భరించే ఓపిక లేదు. వదిలేసి పోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాక్కోవాలి? ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా? నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను. తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను. కానీ పిల్లల ముఖం చూస్తే చావబుద్ధి కాలేదు. నేను చస్తే నా పిల్లలను ఎవరు చూస్తారు? రోడ్ల పాలవుతారు కదా. 2 పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్త కుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకొని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచనను మనసులోకి రానియకూడదనుకున్నాను. ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను. ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు. ఎటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు ఉరుసుకుపోయి పడుకోనివ్వడం లేదు. ఆ రోజు నాకు రమేష్కు పెద్ద గొడవే జరిగింది. నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతం ఇచ్చారు. తాగడానికి ఆ డబ్బు ఇమ్మని వేధింపులు మొదలుపెట్టాడు. నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను. నువ్వు కష్టం చేసుకున్నది తాగి తంతనాలు ఆడింది చాలదా? నేనివ్వను మొండిగా ఎదిరించాను. ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది. కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయినవాడు రాత్రికి ఫుల్లుగా తాగొచ్చాడు. ఒళ్ళంతా సలుపుతోంది. కమలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను. నన్ను శారీరకంగా, మానసికంగా ఇంత బాధ పెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అంతెత్తు బాణపొట్ట వేసుకుని వాడే లేకపోతే రోజు ఈ నరకం ఉండదు కదా. 4 ఇళ్లల్లోనూ పనిచేసుకొని నా పిల్లల్ని సాక్కుంటా, చదివించుకుంటా, నా బతుకు నేను బతుకుతా. నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఉన్నది తాగుడు భూతమే.
ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బ్రతకను. నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి. నా పిల్లల వైపు చూశాను. పసిమొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు. నేనింకా ఎక్కువ ఆలోచించనే లేదు. దిండు తీసుకున్నారు. నోరు తెరుచుకొని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అధాటున అదిమాను. నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు. వాడు విదిలించుకు లేస్తే నా పీక పట్టుకొని నన్నే చంపేసేవాడు. కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే గాని పెద్దగా ప్రతిఘటించలేదు. తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది. ముక్కు దగ్గర వేలుంచి చూశాను, కదిలించి చూశాను. ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది. రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పీడ విరగడైందని తేలిక పడ్డంత టైం పట్టలేదు. ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నేను చేజేతులారా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది. పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి. ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకు వచ్చింది. తెల్లవారింది. పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వచ్చారు. ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని, నిద్రలోనే చనిపోయాడని చెప్పాను. మా అత్త వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో కానీ వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు. మా బావ బెదిరించాడు. నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. ఇంతట్లా ఏమైంది? నిజం చెప్పు. చెప్పకపోతే పోలీసులని పిలవాల్సి వస్తుంది. పోలీసుల చేతిలో పడితే చావగొట్టి నిజం కక్కిస్తారు అన్న. భయపడిపోయా. రోజు తాగొచ్చి కొడుతూ ఉంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపినా బావా అని చెప్పా. మొగుని చేతుల తన్నులు తిన్నోళ్ళు ఎవరున్నారేడా? అందరం తన్నులు తిని నోరు మూసుకొని పడున్నోళ్ళమే. కొట్టిండని మొగుని చంపుకుంటారా? ఇదెక్కడి కదా? నానా రకాలుగా మాట్లాడసాగారు గుమిగూడిన జనాలు. మా అత్త నా జుట్టుబట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది. కొడితే పోయిన ప్రాణం వస్తుందా నీ తిక్కగాని? పోలీసులు చూసుకుంటారులే. పద్మ, మా పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు. రమేష్ను పోస్టుమార్టంకి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము, నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి. నాకు జీవిత ఖైదు పడింది. ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికానో ఆ పిల్లలే నేను దూరమయ్యాను. నా పిల్లలను పోలీసులు మా అత్త వాళ్ళకే అప్పగించారట. వారానికోసారి ములాఖాత్ అని ఉంటుంది. బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు. నాతోటి ఆడఖైదీలను సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను. నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి. ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరమయ్యాను. వేరే కులమని అత్తగారు దగ్గరికే రానివ్వలేదు. చేసుకున్నవాడు నట్టేట ముంచాడు. ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను, నీకోసం మీ అమ్మ వచ్చింది రా అంటూ లేడీ పోలీస్ వచ్చి పిలిచింది. నమ్మలేకపోయాను. రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదటం లేచి పరిగెత్తాను. ఇనుప గ్రిల్లు గళ్ళల్లోంచి అమ్మ చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డగట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను. అమ్మ కూడా అలాగే ఏడ్చింది. ఎలా వచ్చావమ్మా? నాన్నకు తెలిస్తే తిడతాడు కదా. నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని. పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు. నాకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. మీ నాన్న వకీల్ సాబును కలిసొచ్చాడు. భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాడట ఆయన. నా బాధంతా పిల్లల గురించేనమ్మా. దిగులు పడకు, నేను చూసుకుంటా కదా. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకువచ్చేది అమ్మ. మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు. వాళ్ళ తండ్రిని చంపిందానని. అక్క వాళ్ళు కూడా ములాఖాత్ రోజు వచ్చేవాళ్ళు. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు. నిజానికి రమేష్ బ్రతికి ఉండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్టే నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో. ఒంటరినై ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థం అది. అందరికంటే జైలరమ్మ సూపర్డెంట్గా బాగా ధైర్యం చెప్పేవాళ్ళు. జైలుకు వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు. లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకుండా మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎన్నో మంచి విషయాలు వాళ్ళ వల్ల నేను తెలుసుకున్నాను. ఇక్కడ నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
దొంగసార అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు. విడుదలైన ప్రతిసారి మళ్ళీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చేవాళ్ళు ఉన్నారు. జైలు జీవితం నాకు చాలా నేర్పింది. నా అమాయకత్వం వదిలింది. బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని. నా మనసు ఇప్పుడు నా పిల్లల గురించి ఆలోచించేది. 7 ఏళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు. అక్కడున్న 7 సంవత్సరాలలో జైళ్ల పద్ధతి ప్రకారం టైలరింగు, బేకరీ, చాక్ పీసుల తయారీ వంటివన్నీ నేర్చుకున్నాను. నేను ఇంటర్ వరకు చదివి ఉండటం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు. బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది. హత్య చేసి జైలు నుండి బయటికి వచ్చానని తెలిసి నాకు ఎవరూ పని ఇచ్చేవాళ్ళు కాదు. నేనెవరో చెప్పకుండా పని కుదిరినా ఎలాగో వాళ్ళకు తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు. ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది? ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలనన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టడన్నం పెట్టుకోలేకపోతున్నాను. ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను? నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు. అమ్మకొచ్చే పెన్షన్ మీదనే 4 ప్రాణాలు బతకాల్సి వస్తుంది. ఆ తర్వాత 2-3 ఏళ్ల అత్యంత బాధాకరంగా దినాలని చెప్పొచ్చు. నేను చెయ్యని కష్టం లేదు. ఎలాగో ఒకలా నా పిల్లలను పట్టడన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు. జైలు నుంచి వచ్చేసిన అప్పుడప్పుడు జైలర్ సాబ్కు కలుస్తూనే ఉన్నాను. నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను. ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పనిప్పించారు. 8 సంవత్సరాలైంది టీచర్గా చేరి. ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో, టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు. పిల్లలకు నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే. నా మాటలు ముగిశాయి సభికుల కరతాళ ధ్వనుల మధ్య. ఇంతటితో సమాప్తం. చూసారా మిత్రులు, మద్యం ఎంత రాక్షసంగా తయారు చేస్తుందో మనిషిని. అందుకనే మద్యకి బానిసలు కాకండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.